హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభమైపోతుంది కదా. అయితే కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో కూడా నిత్యం శివారాధన, విష్ణు ఆరాధన, అనేక దేవతల ఆరాధనలు, శివాభిషేకము ఇలా చేసుకుంటూనే ఉంటాం. కానీ మనం పూజ చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా ఉండలేకపోయినా కూడా ఒక పని మాత్రం అందరూ తప్పకుండా చెయ్యాలి. అదేమిటంటే కార్తీక పురాణం వినాలి. ఈ కార్తీక పురాణం ఎందుకు వినాలంటే, ఈ కార్తీక పురాణంలో ప్రతి ఒక్కటి ఉంటుంది. కార్తీక మాసంలో ఎలా ఉండాలి, అసలు కార్తీక మాస విశిష్టత ఏంటి, కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఒక విశిష్టత ఉంటుంది. 30 రోజుల్లో ప్రతిరోజు కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అంత గొప్పగా ఉంటుంది కార్తీక పురాణం. కాబట్టి మీరు ఏమి చేసినా చేయకపోయినా కార్తీక పురాణం మాత్రం తప్పకుండా వినండి. మన ఛానల్లో కూడా ప్రతిరోజు కార్తీక పురాణం వస్తుంది, వినటానికి ప్రయత్నించండి. చాలా చాలా బాగుంటుంది, మనసు పులకించిపోతుంది వింటుంటే అసలు. అయితే ఈరోజు కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ మొదటి అధ్యాయంలో ఏం చెప్పబడి ఉందంటే, వశిష్ఠ ముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను ఎలా వివరించారు అని తెలియచేయటం జరిగింది. మహాజ్ఞాన సంపన్నులు, తపోనిష్ఠులైన ఋషులకు, మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిసారణ్యము. భారతదేశమునందున్న ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు, కాయలు, పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు, చెట్లు, లతలతో అలరారుతూ ఉంటుంది. ఈ అరణ్యంలో నివసించే చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. దానికి తోడు సహజ వైరం కలిగిన పశుపక్షాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహభావంతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి. ఇలా అవటానికి అరణ్యమే అయినా కూడా యజ్ఞయాగాదులు, క్రతువులతో, పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ, వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తూ ఉంటుంది ఈ నైమిసారణ్యము. అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి. సూత మహర్షి వేదాంగ విజ్ఞాన ఘనుడు, పురాణేతిహాస ప్రవచనకర్త, భూత భవిష్య వర్తమానాలు తెలిసిన మహాజ్ఞాని. తనకు గల మధుర మంజుల వచో సామర్థ్యంతో వేద ధర్మాలను, వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ మహనీయుడి వలనే నైమిసారణ్యం పరమ పవిత్రమై, సకల విజ్ఞాన క్షేత్రమై, మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఒకానొక రోజు నైమిసారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి, అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై, కర్మ ధర్మాచరణ ప్రవక్తులమై, యజ్ఞ యాగాది జప తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము. కార్తీక మాసం హరిహరులిద్దరికీ కూడా పరమ ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవినయంగా ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి ఏమన్నాడంటే, ఓ మునిజన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు కూడా ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది, కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా పర్వదినాలే. ఈ మాసం ధర్మ కార్యాచరణలకు, నియమ నిష్టలకు నిలయంగా ఉంటుంది. ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలోకి సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఇంకా దాన ధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను హరింపచేసే పుణ్యగతులు ప్రసాదిస్తాయి. ఇంకా అభీష్ట సిద్ధి కూడా లభిస్తుంది. జీవితం సుఖమయమై సాగిపోతూ ఉంటుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించటం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు. మహామునులారా, ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి
శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి ఇలా వివరంగా చెప్పటం జరిగింది. వశిష్ఠుడి దయ వలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కూడా కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను, సావధాన మనస్కులై వినండి, తరించండి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తూ ఉన్నాడు. అలా ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠ మహాముని, జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారములను అన్నింటినీ కూడా మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వ పాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నా యందు అనుగ్రహాన్ని ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయమని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏమన్నారంటే, విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తి గల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండటం సహజమేను. కార్తీక మాసం 30 రోజులు కూడా పుణ్యప్రదాలైనవేను. ఈ మాసంలో చేసే జపతపాలకి, స్నాన దానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యం గురించి స్కాంద పద్మ పురాణాలు రెండింటిలో వివరంగా చెప్పటం జరిగింది. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే స్నానం పరమ పుణ్యప్రదమైనది అని చెప్పటం జరిగింది. ఇంకా ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోని కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రమైన పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి అని కూడా చెప్పటం జరిగింది. ఇంకా ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తూ ఉంటాయి అని కూడా చెప్పాడు. ఇంకా ఈ కార్తీక మాసంలో స్నాన వ్రతాదులను ఆచరించటానికి స్త్రీలు, పురుషులు తేడాలంటూ ఏమీ ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా కూడా స్నానం ఆచరించే పద్ధతిలో ఎలాంటి భేదం అనేది ఉండదు. ఎవరైనా కూడా స్నానం ఆచరించి తరించే ప్రయత్నం చేయవచ్చు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి తెలియచేయటం జరిగింది. తరువాత జనక మహారాజు, ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములు ఈ కార్తీక మాసంలో ఆచరించటం వలన శివకేశవులిద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంకా సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీక మాసంలో చేయవలసిన ధన ధర్మాలు, సంధ్యావందనాది నిత్య కర్మలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమ నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించటం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. భుక్తి ముక్తులకు ప్రసాదించే ఏకైక మాసమే కార్తీక మాసం అని కూడా చెప్పటం జరిగింది. ఇంకా వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే, ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండటం, నక్తం ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయటం, సోమవారాలు, పూర్ణిమలు, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలు స్వీకరించటం, ఉపవాసం చేయటం అనేవి పుణ్యముక్తిప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయటం, క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నింటిలోనూ భక్తి శ్రద్ధలతో చేయటం ఆరోగ్యదాయకమే కాకుండా ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పటం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇది కార్తీక పురాణంలో ఉపవాసం గురించి వివరించటం జరిగింది. కానీ మీకు ఆరోగ్యం సహకరించినప్పుడు మాత్రం ఉపవాసం చేయకూడదు. ఎందుకంటే మనలో శరీరంలో ఉండేది కూడా ఆ పరమేశ్వరుడే కాబట్టి మనం ఉండగలిగితే
మన శరీరం సహకరిస్తే ఉపవాసం చేయటం అనేది శ్రేయస్కరం. ఒకవేళ మనం ఉండలేక కష్టపడి ఉపవాసం చేస్తే దానికి భగవంతుడు కూడా ఇష్టపడడు. మనలో ఉన్న భగవంతుడిని మనం బాధ పెట్టకూడదు. కష్టంతో కాకుండా ఇష్టంతో చేయగలిగితే చెయ్యండి. లేదంటే సాత్విక ఆహారం తీసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి. ఎలాంటి తప్పు లేదు. ఈ విధంగా కార్తీక పురాణం మొదటి అధ్యాయంలో వశిష్ఠ మహాముని జనక మహారాజుకి కార్తీక మాస విశిష్టతను వివరించటం జరిగింది. తర్వాత మనకి కార్తీక మాసం 2వ అధ్యాయంలో మరికొంత వివరించటం జరిగింది. అవన్నీ నేను రేపటి వీడియోలో చేస్తాను. నేను ఈరోజు చెప్పిన ఈ కార్తీక పురాణం కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కానీ ఓం నమ శివాయ అని కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.